హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రియేటర్ బాలకృష్ణ యూట్యూబ్ ఛానల్. కైలాసం మనకు గుర్తొచ్చేది పుణ్య దంపతులైన శివపార్వతుల జంట. వీరికి మొదటి కుమారుడు వినాయకుడు, రెండవ కుమారుడు కార్తికేయుడు. ఈ కార్తికేయుడు జన్మ రహస్యం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మా ఛానల్ కి హెల్ప్ అవుతుంది. ఆషాఢ మాస శుక్లపక్ష పంచమి షష్ఠి పుణ్య దినాల్లో భక్తులు స్వామివారిని విశేషంగా పూజిస్తారు. దేవ సేనాధిపతిగా సకల దేవగణాల చేత పూజలు అందుకుంటున్న దైవం కుమారస్వామి అని మన పురాణాలు చెప్తున్నాయి. కుమారస్వామి వాహనం నెమలి, ఆయన ఆయుధం శూలం. కార్తికేయ జన్మ రహస్యం కారణం గురించి. తారకాసురుడు తమ్ముడైన సూరపద్ముడు అయిన రాక్షసుడు లోకకంఠుడై దేవతలను మానవులను బాధిస్తూ ఉండేవాడు. ఆ రాక్షసుడు చేసే బాధలు తట్టుకోలేక దేవతలు మునులు బ్రహ్మను వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు సూరపద్ముడిని సంహరించేది శివుని తేజస్సుతో జన్మించిన కుమారుడికి మాత్రమే సాధ్యం కలదు అని వరమిచ్చారు. శివ పార్వతుల కుమారుడైన కుమారస్వామి గంగాదేవి గర్భంలో పెరిగారు. ఆమె భరించలేకపోవడంతో ఆ కుమారుడు రెల్లు పొదల్లో జారిపడినాడు. రెల్లు గడ్డిలో 6 తలలతో ఆవిర్భవించారు. కుమారస్వామికి 6 ముఖాలకి 6 ప్రత్యేకతలు కలవు. 1. మయూర వాహనాన్ని అధిరోధించే ముఖం. 2. పరమేశ్వరునితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం. 3. రాక్షసుడిని వధించిన స్వరూపానికి ఉన్న ముఖం. 4. శరణ కోరిన వారిని సంరక్షించే ముఖం. 5. వీరుడి ముఖం. 6. లౌకిక సంపదలను అందించే ముఖం. ఇలా ఈ 6 ముఖాల స్వామిగా నీరాజనాలు అందుకుంటున్నారు. సుబ్రహ్మణ్య స్వామి లోక కళ్యాణం కోసం జన్మించిన కుమారస్వామి శివుని ఆజ్ఞ మేరకు రాక్షసుడిని ఎదిరించడానికి బయలుదేరాడు. తన తల్లి అయిన పార్వతీదేవి కుమారస్వామికి శూలాన్ని ఆయుధంగా ఇచ్చింది. కుమారస్వామికి రాక్షసునికి సుమారు 7 రోజులు ఘోర యుద్ధం జరిగింది. చివరికి రాక్షసుడు కుమారస్వామిని కరుణించమని వేడుకున్నాడు. అప్పుడు కుమారస్వామి శూలంతో రాక్షసుడును 2గా విభజిస్తాడు. ఒక భాగం నెమలిగా, ఒక భాగం కోడిపుంజుగా మారతాయి. కుమారస్వామి నెమలిని వాహనంగాను, కోడిని ధ్వజంగాను చేసుకున్నారు. అలాగా కుమారస్వామి రాక్షసులను మట్టుబెట్టి ముల్లోకాలను కాపాడారు. కుమారస్వామికి మరికొన్ని పేర్లు కూడా కలవు. మురగన్, స్కంద, వేలయాదన్, షణ్మురుగన్, ఆరుముగన్, శక్తివేలు, పళని ఆడవన్, కార్తికేయ, శరవణుడు అని పిలుస్తూ ఉంటారు. ఈ వీడియో వలన కుమారస్వామి జీవిత చరిత్ర గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటారని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ.